శ్రీరాంపూర్ గోదావరి ఫంక్షన్ హాల్ నందు ఆగస్టు 30, 31 శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు జరగనున్న హెచ్ఎంఎస్ 26 ద్వైపాక్షిక మహాసభలను మొదటి రోజు జెండా ఆవిష్కరించి ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, సింగరేణి మైన్స్, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సారయ్య అధ్యక్షతన సెంట్రల్ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ మొదటి రోజు సమావేశానికి సింగరేణి 11 జిల్లాల నుండి హెచ్ఎంఎస్ సింగరేణి కార్మిక ప్రతినిధులు హాజరయ్యారు. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభలు 2 రోజులు ఈ రోజు రేపు జరగనుంది. ఈ యొక్క మహాసభలకు విచ్చేసినటువంటి సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, అదే రకంగా 12 ఏరియాల నుండి విచ్చేసినటువంటి ఉపాధ్యక్షులు, బ్రాంచ్ కార్యదర్శులకు, సెంట్రల్ ఉపాధ్యక్షులకు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలకు, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎస్టీపీపీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులకు, అదే రకంగా జాగృతి నాయకులకు అందరికీ పేరు పేరున హెచ్ఎంఎస్ పక్షాన రెడ్ సాల్యూట్ తెలియజేస్తున్నాం. సింగరేణి పరిరక్షణే కార్మిక హక్కులు, సింగరేణి పరిరక్షణ, ఐటీ మినహాయింపు, అదే రకంగా మరిన్ని సంస్థలో అవినీతి నిర్మూలన, అదే రకంగా ఎలాంటి షరతులు లేకుండా వేలంపాటుతో సంబంధం లేకుండా నూతన బొగ్గు బావులు సాధించడం కోసం కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలకు వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, నేతలందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారిని కోరుతా ఉన్నాను. జెండా ఆవిష్కరించి మహాసభను ప్రారంభించడం కోసం జెండా ఆవిష్కరించవలసిందిగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత హెచ్ఎంఎస్ జిందాబాద్ 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 హెచ్ఎంఎస్ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి హెచ్ఎంఎస్ జిందాబాద్. సింగరేణిలో మొదటి నుండి హెచ్ఎంఎస్ ఉద్యమాలకు ప్రధాన పాత్ర పోషించింది. హక్కుల సాధన కోసం, సింగరేణి పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం, కాంట్రాక్ట్ లేబర్ను పర్మనెంట్ చేయడం కోసం, సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో రాజకీయాలు సింగరేణి ఇండస్ట్రీ స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న సింగరేణిని రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి సింగరేణిని సర్వనాశనం చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి ఈ 2 రోజుల మహాసభల్లో దిశానిర్దేశాలు, కలిసి వచ్చే కార్మిక సంఘాలకు, విప్లవ కార్మిక సంఘాలకు అందరినీ కలుపుకొని ఎవరైతే కోవర్ట్ ఆపరేషన్ చేయరో వాళ్ళని తీసుకొని స్వచ్ఛందంగా కార్మికుల కోసం పనిచేసే, సింగరేణి కోసం పనిచేసే నాయకులను, కార్మిక సంఘాలను వెంబడ తీసుకొని సింగరేణి మరో దఫా ఉద్యమం తీసుకొచ్చి బావులు పెరిగే విధంగా 60 బావులు ఉండే ఇవాళ 20 బావులని, కనీసం 40 బావులు, సంవత్సరానికి 5 బావులన్న కొత్త బావులు తీసుకురావాలి అనే దానిపైన పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇప్పించడానికి, నిరుద్యోగుల ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ దిశానిర్దేశాలు ఒంటరిగా తీసుకునేది కాదు. కార్యవర్గం మొత్తం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని ఎవరెవరు కలిసి వస్తారో, ఎవరెవరు కలిసి రారు, రేపు తీర్మానాలు చేసి మేనేజ్మెంట్ పై, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.